సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు అమరావతిలో మళ్ళా కొత్తగా రాజకీయ మ్యాజిక్ చేస్తున్నాడా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు? లేదంటే నిజంగా క్వాంటం విప్లవం తీసుకొస్తున్నాడా అనేది ఇప్పుడు ఆ, ఒక చర్చ మొదలైంది. అంటే ఆయన ఈ క్వాంటం కంప్యూటింగ్, ఏఐ ఇట్లాంటి విషయాలు మాట్లాడటం, హెడ్లైన్స్లో నిలటం అనేది చంద్రబాబు నాయుడు కొత్త కాదు. ఇప్పుడు ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ పెడతాను, సిలికాన్ వ్యాలీని తీసుకొచ్చి, అక్కడ సిలికాన్ వ్యాలీ ఉంది, దానికి ప్రతిగా ఇక్కడ నేను క్వాంటమ్ వ్యాలీని పెడతానని ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. అంటే అసలు ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, అసలు క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు కానీ, అవన్నీ ఇక్కడ ఉండే ఆ, ఇది మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనే దాని మీద కొద్ది రోజులుగా అనుమానాలు వ్యక్తం అవుతాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు ఈ మంగళవారం నాడు క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, అమరావతిలో, అట్లాగే గన్నవరం మేధా టవర్స్లో కూడా ఆ, ఒక ఇటువంటి టెస్ట్ బెడ్స్కి సంబంధించిన ఒక ఫెసిలిటీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అయితే దీని మీద రకరకాల చర్చలు. అంటే ఇప్పుడు ఆయన క్వాంటమ్ కంప్యూటర్, అసలు ఆయన మాట్లాడింది ఏంటంటే ఏకంగా మనం ఇండియాలో తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్లతోటి ఫెసిలిటీని ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, నిన్న వాళ్ళు ఏర్పాటు చేసిన దానిలో రాజకీయ పరమైన ప్రచారం ఎంత ఉంది, అసలు సిసలు నిజం ఎంత ఉంది, ఈ విషయాలన్నీ మనతో చెప్పడానికి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు మనతో ఉన్నారు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పిహెచ్డి చేసిన తర్వాత, అంటే ఇంతకుముందు ఆర్ఈసి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐటి వరంగల్లో హెచ్ఏజీ రసాయన శాస్త్రంలో హెచ్ఏజీ ప్రొఫెసర్గా పనిచేశారు. 2023 వరకు ఆయన ఆ యూనివర్సిటీ తోటి ఆయన అనుబంధం కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఇప్పుడు ఆ, రెండు రాష్ట్రాల్లో కూడా సైన్స్ ప్రచారకుల్లో ఆయన ప్రముఖులు, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో ఒకళ్ళు. అంతేకాకుండా పలు పత్రికల్లో, ఈనాడు దగ్గర నుంచి రకరకాల పత్రికల్లో ఇప్పుడు సైన్స్ని ప్రచారం చేయడానికి, విద్యార్థుల్లో, యువకుల్లో సైన్స్కు సంబంధించిన జిజ్ఞాసను రేకెత్తించడానికి ఆయన రకరకాల వ్యాసాలు రాయటము, అట్లాగే కాలమ్స్ అంటే సందేహాలు నివృత్తి చేయటం, ఇట్లాంటి కాలమ్స్ అన్ని కూడా నిర్వహించారు. నేను చెప్పాలంటే ఇప్పటికీ తెలుగులో మిగిలిన ఏకైక సైన్స్ పత్రిక చెక్కుముక్కికి ఆయన 25 ఏళ్ల పాటు సంపాదకులుగా పనిచేశారు. ఆయనతో ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రామచంద్ర గారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు, బాగున్నారు సార్? బాగున్నానండి ఆ, సార్. అదే ఇప్పుడు ఈ- చంద్రబాబు ఇవి నాయుడు సార్ చెప్పండి. ఇవి ఆ, సత్య టాక్స్ అని చాలా మీరు యూట్యూబ్లో చాలా ప్రచారం చేస్తున్నారు. వివిధ రకాలైనటువంటి సామాజిక, వైజ్ఞానిక, రాజకీయ పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసంగా నిజ నిర్ధారణ, అసలు వాస్తవాలు ఏంటనేది ఏమాత్రము పాక్షిక ధోరణి లేకుండా చేస్తున్నారు. కొన్ని మీకు చూశాను, నేను చాలా బాగున్నాయండి. మీకు థ్యాంక్ అభినందనలు. థ్యాంక్ యూ సార్. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనరల్గా ఏంటంటే ఆయనకి ఒక పెద్ద కళలు ఉంటాయి. అంటే రాజకీయ కళలా, లేదంటే వాళ్ళకి సంబంధించి దాంట్లో నుంచి ఏదో రకంగా కొంత అభివృద్ధి మాటున కొంత ఆ, లబ్ధి పొందటానికి, లేదంటే తన పార్టీకో తన పార్టీకి సంబంధించిన వాళ్ళకో లబ్ధి పొందటానికి చేసే కొన్ని, అప్పుడు అమరావతికి సంబంధించి కానీ, హైటెక్ సిటీకి సంబంధించి కానీ, ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ముసుగులో కొన్ని చేస్తారని ఇట్లా విమర్శలు ఉన్నాయి. సరే, ఆ విషయం అట్లా పెడితే అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే విషయం మీద కొద్ది రోజులుగా పెద్ద హైప్ క్రియేట్ చేస్తున్నారు. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ స్టాన్ఫర్డ్లో చదువుకున్న లోకేష్ కూడా నాకేం తెలియదు, మా నాన్నకి ఏఐ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసు అని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో చెప్తుంటే అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, అసలు క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, అసలు ఇప్పుడు ఫిజిక్సే ఎక్కడ బోధించలేని పరిస్థితి. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి, ఒకప్పుడు స్వామి జ్ఞానానంద పనిచేసిన ఆంధ్ర యూనివర్సిటీలోనే అసలు ఫిజిక్స్కి సంబంధించి రీసెర్చ్ జరిగిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో హఠాత్తుగా ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అదేదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, దాంట్లో అసలు ఈ ఫిజిక్స్, కంప్యూటింగు, వీటికి సంబంధించిన రీసెర్చ్ ఫ్యాకల్టీ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు గన్నవరం మేధా టవర్స్లో అక్కడ ఆ కంపెనీస్ ఏంటో తెలియదు. సడన్గా ఆయన ఇప్పుడు ఈ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేవాళ్ళు. అది చెప్పడం కూడా ఏంటంటే ఆయన క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అన్నాడు కానీ అసలు ఏకంగా మేము ఇక్కడ తయారు చేసిన, ఇండియాలో ఇండిజీనియస్గా తయారు చేసిన కంప్యూటర్లతోటి, క్వాంటమ్ కంప్యూటర్లతోటి దీన్ని ఆ, ఏర్పాటు చేసామంటున్నారు. అసలు ఏంటి దీని మీద
ఎందుకంటే ఇప్పుడు మీరు కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయినప్పుడు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మొత్తాన్ని యూజ్ చేసుకునేది మీ కెమిస్ట్రీ. ఇప్పుడు ఇది రేపు నుంచి ఇది ఏదైనా మాలిక్యూల్స్ క్రాక్ చేయటం కానీ లేకపోతే డ్రగ్ డిస్కవరీలో కానీ వాడేది మీరే కాబట్టి అసలు ఈయన ఏం పెట్టాడు, దాన్ని అసలు ఎట్లా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్పండి. మీరు ఒక మంచి విషయాన్ని ప్రస్తుతము వర్తమాన ఆ, త- సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా బజ్జింగ్ వర్డ్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి వర్డ్. ఇప్పుడు ఇంతకుముందు సిలికాన్ వ్యాలీ అన్నారు కాబట్టి సిలికాన్ నుంచే మన అన్ని మన ఈ డయోడ్స్, తర్వాత అట్లాగే ఇవన్నీ కూడా చిప్స్ ఇవన్నీ కూడా ఐసిపి, మీకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తర్వాత కాబట్టి సిలికాన్ అనేది ఒక మాతృక కాబట్టి దానికి సిలికాన్ వ్యాలీ అన్నారు. అదే. కాబట్టి అదే వర్డ్ వ్యాలీని తీసుకొని ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా ఇదే రకమైనటువంటి కంప్యూటింగ్ను హార్డ్వేర్ను నిర్మించినట్లయితే అది ఇంకా పదార్థాలు అవసరం ఉండదు, అంటే సిలికాన్ లాంటి పదార్థాలు అవసరం ఉండదు. కేవలం క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్నటువంటి కొన్ని సూత్రాలు, కొన్ని భావాలు, కొన్ని సాంకేతికపరమైనటువంటి సైద్ధాంతిక విషయాల ఆధారంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చేస్తాం కాబట్టి దాన్ని క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి క్వాంటమ్ లోయ లేదా అదే. క్వాంటమ్ మైదానం అని పేరు పెట్టి చెప్పుకున్నారు. ఒక బజింగ్ వర్డ్ లాగా తయారైపోయింది. అదే. మీరు ఇంతకుముందు పరిచయం చేసేటప్పుడు, అది పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చేసేటప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ అనేటువంటిది ఫిజిక్స్, కెమిస్ట్రీలో చాలా అత్యంత ముఖ్యమైన విషయం అండి. క్వాంటమ్ మెకానిక్స్ను అప్లై చేయకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ కెమిస్ట్రీలో ఏది మనం అర్థం చేసుకోలేము. ఇప్పుడు మీరు అదే. చెప్పినటువంటి ఈ డ్రగ్ డిస్కవరీ కానివ్వండి, లేకపోతే బయోఇన్ఫర్మాటిక్స్ కానివ్వండి, అదే. అలాగే ప్రోటియోమిక్స్ కానివ్వండి, అలాగే క్వాంటమ్ ఇన్ఫర్మాటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కెమిస్ట్రీతో లింక్ అయినటువంటివి. మోరోవర్ నేను పిహెచ్డి గైడెన్స్ చేసిన వాళ్ళలో దాదాపు 12 మంది పిహెచ్డి స్కాలర్స్ క్వాంటమ్ కెమిస్ట్రీ ఓరియంటెడ్ సబ్జెక్ట్లోనే చేశారు. అదే. పైగా ఎంఎస్సి మాకు ఎన్ఐటి వరంగల్లో ఎంఎస్సి ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండు ఉన్నాయి. అదే. ఈ ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీకి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండు కూడా ఫస్ట్ ఇయర్లో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. రెండో సంవత్సరం మాత్రం వాళ్ళు అకార్డింగ్ టు దేర్ స్పెషలైజేషన్ వేరు అవుతారు. అయినా కూడా కొంత ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ దాదాపు ఆ, ఈ రెండు స్పెషలైజేషన్స్కి కామన్ సబ్జెక్ట్ ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కెమిస్ట్రీ. నేను దాన్ని దాదాపు 30 ఇయర్స్ పాటు క్వాంటమ్ కెమిస్ట్రీ వాళ్ళకు టీచ్ చేస్తాను. అదే. రిటైర్ అయ్యేంత వరకు కూడా నేను క్వాంటమ్ కెమిస్ట్రీ వాళ్ళకి టీచ్ చేశాను. బట్ క్వాంటమ్ కెమిస్ట్రీ మీద ఒక విద్యార్థిగా నాకు కొంత పరిచయం ఉంది. ఐ మే నాట్ బి అన్ ఇంటలెక్చువల్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, బట్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ ఐ గాట్ సమ్ ఐడియా. ఓకే. కాబట్టి దీన్ని ఎలా కంప్యూటింగ్కి అప్లై చేయాలనేది ఈ మధ్య కాలంలో మనం వస్తున్నటువంటి విషయము. సరే, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ ఫెసిలిటీని, ఒక రెఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. అట్లాగే మేధాటవర్స్లో కూడా, గన్నవరంలో కూడా ఒక చేశారనేది ఒక అంశము. ప్రైవేటు సంస్థల్లో వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఆ, వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల ఆధారంగా ఈ బజ్జింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కొద్ది విద్యార్థి లోకాన్ని ఆకర్షణ చేసుకొని ఇక్కడ ఒక పెద్ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది అని చెప్పేసి అలా మార్కెట్ చేసుకోవడం కోసంగా కూడా కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఆ మార్కెటింగ్ వ్యవహారంలో భాగంగా కూడా కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఇలా చేస్తున్నాయి. కానీ ఇది ఆ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ విభిన్న ఆ, సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ అనే పేరు పెట్టేసుకొని ఈవెన్ ఈయన మన బిల్ గేట్స్ కూడా తీసుకొచ్చారు. ఆ, తర్వాత అట్లాగే ఆ తర్వాత కొంత ఆమ్, ఇంట్లో చాలా మంది ఐటీ పీపుల్ కూడా పట్టుకొచ్చి, కొంతమంది తెలుసు మీకు మైక్రోసాఫ్ట్ అమరావతిలో ఇప్పుడు ఉన్న మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చారు, బిల్ గేట్స్ ని, ఇదంతా. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ని పట్టుకొచ్చారు. అదే. అదే రకంగా మీకు తెలుసు కదా, ఒక ఆయన రామరాజు అని ఆయన కూడా తెలుసు మీకు. రామలింగరాజు. వాళ్ళ ఆయన రామలింగరాజు. ఆహా, సత్యం రామలింగరాజు. రామలింగరాజును కూడా తీసుకొచ్చి కాస్త హైప్ క్రియేట్ చేశారు. సరే, మొత్తం మీద ఒక రకమైనటువంటి భూమిక ఇప్పుడు కూడా ఒక సాధారణ మధ్యతరగతి మేధావిని కానివ్వండి, ఒక విద్యార్థిని కానివ్వండి అడిగితే హైదరాబాద్లో ఇట్లా ఇట్లా కంప్యూటేషనల్ ఆస్పెక్ట్, ఐటీ సెక్టార్కి
ఇంత బలోపేతం కావడానికి బెంగళూరు తర్వాత ఆల్మోస్ట్ బెంగళూరు దీటుగా ఇప్పుడు మొత్తం భారతదేశంలో హైదరాబాద్లో ఐటీ సెక్టార్ బాగా బలపడిందంటే ఎవరు దానికి కొంత ఆద్యులు అంటే చాలా మంది చంద్రబాబు నాయుడు పేరే చెప్తూ ఉంటారు. అదే. సో అది నేను రాజకీయాల జోలికి ఎక్కువ వెళ్ళను. ఆయన పాత్ర ఎంత, ఆయన పాత్ర, ఆయన వేసిన మొక్క ఎంత, తర్వాత దాన్ని విస్తరించడానికి ఎవరు కృషి చేశారు, ఎలా ఎలా అది విస్తరించింది అనేది అది వేరే విషయం. సో దానికి మొత్తాన్ని కూడా కీర్తిని ఆయనకు ఆపాదించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఈ మే హ్యావ్ హిజ్ ఓన్ క్రెడెన్షియల్స్. సో టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఆయన మనం కొంత మనకి కొంత మెరిట్ కొంత మార్క్స్ వేయొచ్చు, వేరే విషయం. అదే. అలాగే ఇక్కడ ఈ ఇంకో చిన్న మెర్జింగ్ బోర్డు. విషయం మీ దృష్టికి తెస్తాను సార్. నేను మళ్ళీ ఆ పాయింట్ సార్. మిస్ అవుతాం. ఇందాక మనం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడినప్పుడు, అంటే నాకు తెలిసినంత వరకు సిలికాన్ వ్యాలీని ఏర్పాటు చేయడంలో 4 యూనివర్సిటీస్, అంటే ఇంక్లూడింగ్ స్టాన్ఫర్డ్, కీలక పాత్ర వహించినాయి. అంటే అక్కడ జరిగిన రీసెర్చ్ కానీ ఇవన్నీ ఆ, కలవటం వల్లనే, ఆ రీసెర్చ్ వల్లనే సిలికాన్ వ్యాలీ అంత డెవలప్ అయింది అక్కడ అనేది చెప్తారు. కానీ ఇక్కడ ఏ రకమైన పునాది లేకుండా ఎస్ఆర్ఎం లాంటి, అంటే ఇప్పుడు అందరూ కూడా దాని మీద కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇట్స్ ఏ గల్గోటియా మోడల్ అని. అంటే మొన్న మనం ఢిల్లీలో పెట్టిన ఏఐ సదస్సులో గల్గోటియా వాళ్ళు చైనా నుంచి తీసుకొచ్చిన డ్రోన్ని ప్రదర్శించి ఎట్లా చేశారో, అంటే ఈ బొమ్మలు అవి రోబో చూసి కుక్క. చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, దగ్గరలో నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు అంటే ఎన్నో ఏళ్ళగా, అంటే ఆ, నా నా గురువులు వాళ్ళు కూడా కొంతమంది అక్కడ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే స్వామి జ్ఞానానంద అక్కడ కూడా ఆ, చేశారు. అంటే అట్లాంటి వదిలిపెట్టి ఇట్లాంటి యూనివర్సిటీస్ని బేస్గా తీసుకుని డెవలప్ చేయటం అంటే ఏంటంటారు అసలు? అట్లాంటి బలమైన, ముందు అట్లాంటి బలమైన రీసెర్చ్ సెంటర్స్ కానీ యూనివర్సిటీస్ కానీ బేస్ లేకుండా చంద్రబాబు లాంటి మేధావికి ఒక అద్భుతమైన, అందులో క్వాంటమ్ మెకానిక్స్ కానీ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇప్పుడే కొత్తగా ఎవాల్వ్ అవుతుంది. అసలు దానికి బేస్ ఇప్పుడు అక్కడే కొత్తగా అమెరికాలో, అక్కడ ఆస్ట్రేలియాలో కొత్తగా రీసెర్చ్ జరుగుతుంది. దానికి బేస్ లేకుండా ఇప్పుడు చేస్తాం అంటే ఇదేదో రియల్ ఎస్టేట్ వ్యవహారము, వాళ్ళకి ఏదో ల్యాండ్స్ దందాలో భాగంగానే అనేది ఒక విమర్శ వస్తుంది. ఏం చెప్తారు దీని మీద? ఎందుకంటే బికార్ మీకు రీసెర్చ్లో పండిపోయి ఉన్నారు కాబట్టి ఈ బేసిక్ ఇష్యూస్ తెలుస్తాయని, అది జనానికి తెలుస్తుందని అడిగాను ఇంక. ఓకే అండి. యాక్చువల్గా మేము జన విజ్ఞాన వేదికలో పనిచేసే వాళ్ళంగా కూడా కూడా మేము ఏంటంటే ప్రజాస్వామ్య ఉద్యమకారులం కాబట్టి మేము ప్రైవేటు ఉన్నత విద్యలో ఇలాంటి వాటిని పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ముందుగా వాళ్ళు సాధించుకుంటారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సాధించుకుంటుందా, సత్యభామ యూనివర్సిటీ సాధించుకుంటుందా, లేకపోతే విజ్ఞాన యూనివర్సిటీ సాధించుకుంటుందా, వాళ్ళ విషయం అండి. కానీ ఒక ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ డే సందర్భంగా ఏదైనా సరే ఒక క్వాంటమ్ మెకానికల్ ఆస్పెక్ట్ని, క్వాంటమ్ కంప్యూటింగ్ని భారతదేశంలోనే ఒక తొలి అడుగు, ఒక విప్లవాత్మకమైనటువంటి రోజు ఇది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో పెద్ద కీర్తి తెచ్చేటువంటి ఒకనొక సందర్భము అని చెప్పేటప్పుడు ఆయన ఎస్వి యూనివర్సిటీనో, ఆయన చదువుకున్నటువంటి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ, అదే. ఆయన అక్కడ పీజీ చేశారు. మరి ఆయన అదే జిల్లాలో ఆయన ఉన్నారు, చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లా అంటుంటారు, అక్కడే ఆయన చదువుతున్నారు. అటువంటి యూనివర్సిటీలో చాలా దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నాన్ని ఒక ఒక ఐటీ సిటీగా, ఒక టెక్నాలజికల్ సిటీగా మార్చాలనుకున్నప్పుడు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ దాదాపు 100 సంవత్సరాల పై చిలుకు అనుభవం ఉంది. సివి రామన్ గారు పనిచేశారు. ఎంతోమంది మేధావులు అక్కడి నుంచి పొందారు, శాస్త్రవేత్తలుగా ఎదిగారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి శాస్త్రవేత్తలు కూడా అక్కడ వచ్చారు, శేషాద్రి గారు లాంటి వాళ్ళంతా కూడా. అటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. ఉదాహరణకి ఆయన హైదరాబాద్లో ఐటీ సిటీ పెట్టినప్పుడు ఇక్కడ ఆ బిల్డింగ్ మొత్తం కూడా అది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ది. తర్వాత వాళ్ళకు లీజుకి ఇచ్చారు, వేరే వాళ్ళకి, రకరకాల వాళ్ళకి, ఐటీ పీపుల్కి, కార్పొరేట్ సెక్టార్ వాళ్ళకి ఇచ్చుండొచ్చు. కానీ భవనం మాత్రం అది గవర్నమెంట్ భవనం. అలాగే ఆయన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వచ్చింది రాష్ట్రము, చాలా అభివృద్ధి పథంలో నడవాలి, రాజధాని కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త రాజధాని నిర్మించేటప్పుడు అక్కడ అమరావతి అని పేరు పెట్టుకున్నప్పుడు, అమరావతిలో పెద్ద బుద్ధ విగ్రహాన్ని కూడా ఆయన పెట్టుకున్నప్పుడు, అటువంటి వారసత్వాన్ని కలిగినటువంటి నాగార్జున యూనివర్సిటీలో కానివ్వండి, లేకపోతే ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో కానివ్వండి, ఆయన చదువుకున్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో కానీ పెట్టుకుని ఉండొచ్చు. లేదా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ తర్వాత, ఈ వేరే రాష్ట్రం వచ్చిన తర్వాత ఐఐటి తిరుపతి వచ్చింది.
అదే. అలాగే ఎన్ఐటి అక్కడ తాడేపల్లిగూడెం వచ్చింది. అటువంటి కేంద్రీయ ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, అంటే సెంట్రల్లీ ఫండెడ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, లేకపోతే స్టేట్ ఫండెడ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి యూనివర్సిటీలు కానివ్వండి అని పెట్టి ఆ క్వాంటమ్ డే సందర్భంగా ఒక క్వాంటమ్ వ్యాలీకి ఇది భూమిక పునాది వేస్తున్నాము. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి ఒక కొత్త రూపకల్పన రాకపోతోంది అని చెప్పుంటే చాలా బాగుండేది. అలా కాకుండా ఒక ప్రైవేటు యూనివర్సిటీలో పెట్టుకొని అలాగే మేధా టవర్స్ అని అందరికి అసలు అంటే అకాడమీ పేరు దట్టు కూడా దట్టు ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎం అనే ప్రైవేట్ యూనివర్సిటీకి కంప్యూటింగ్లో కానీ ఫిజిక్స్లో కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో కానీ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ కానీ వనరులు ఉంటే పోనీ దాంట్లో పెట్టారు. ఇప్పుడు శివనాడార్ అట్లాంటి వాళ్ళు శివనాడార్ యూనివర్సిటీ అట్లా ప్రైవేట్ యూనివర్సిటీస్ డెవలప్ చేశారు. అంటే అట్లా కూడా లేదు. ఏ బేసిస్ మీద ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశారనేది ఒక ప్రశ్న వస్తుంది కదండి. అదేనండి తమాషగా ఉంది అది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని నేనేమి సందేహించను. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి డిఎస్టి వాళ్ళ శాస్త్రీయ బృందము, శాస్త్రజ్ఞుల బృందము, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తల బృందము, ఇలా కొంతమంది గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా టెక్నీషియన్స్ కూడా అక్కడికి వచ్చి ఆయనతో పాటు కూర్చొని ఆ సభలో పాల్గొనడం కూడా కాస్త వింతగా అనిపించింది. మొత్తం మీద ఏంటంటే ప్రైవేటు సెక్టార్ని ఆ, ప్రోత్సహించినట్టుగా ప్రభుత్వ సెక్టార్ని పక్కన పెట్టినట్టుగా అనిపిస్తోంది. మనకు తెలుసు ఐఐటి తిరుపతితో పోల్చుకున్న ఎస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్తో పోల్చుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్తో పోల్చుకున్న అక్కడ ఉన్నటువంటి ఏ ప్రైవేట్ యూనివర్సిటీ ఆ కోవలోకి చెందదండి. ఆ అదే. సామర్థ్యం కానివ్వండి, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పారాఫిర్నరీ కానీ ఉండదు. అంటప్పుడు ఎక్కడైతే ఇది పునాది బాగా ఉందో, ఎక్కడైతే దీనికి ప్రోత్సాహం కలుగుతుందో, ఎక్కడైతే ప్రజలకు ఒక ఆనందదాయకమైనటువంటి ఒక ఆవిష్కరణగా చేయాలో అక్కడ చేస్తుంటే బాగుండేది. సో అంతవరకు నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రైవేటు యూనివర్సిటీలో రీసెర్చ్ జరగకూడదని కాదు, ప్రైవేట్ యూనివర్సిటీలో పెట్టకూడదని కాదు. కానీ ఒక మొట్టమొదట స్థాపించేటప్పుడు, ఒక పునాది వేసేటప్పుడు తొలి తొలి అడుగు ఇదే అనుకున్నప్పుడు ఆ తొలి అడుగు ఎక్కడ వేయాలి? ఆయన ప్రభుత్వ అధినేత కాబట్టి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఇఓ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను ప్రోత్సహించాలి. ప్రజల పక్షాన ఆయన వ్యవహరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేనండి. అంటే నిన్న ఒక ప్రొఫెసర్, ఆయన సెస్ ప్రొఫెసర్గా పనిచేసిన రామచంద్రయ్య గారు, ఆయన పేరు కూడా మీ పేరే, ఆయన ఫేస్బుక్లో కామెంట్ పెట్టారండి. ఇప్పుడు ఈ బొమ్మను చూపించారు అక్కడ, క్వాంటమ్ కంప్యూటింగ్ బొమ్మ చూపించి అందరూ అక్కడ ఏదో ఒక మోడల్, అది ఏం మోడల్ ఏందో తెలియదు, దాని మీద ఆయన కామెంట్ చేశారు. ఏమిటి ఈ బొమ్మ? క్వాంటమ్ కంప్యూటర్ నమూనానా? క్వాంటమ్ మిషన్కు ఈ సింబల్కి పోలిక ఏమిటి? భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు అమరావతిలోనే తయారవుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అంటే గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటి దిగ్గజాలందరూ ఇక్కడి నుంచే కొనుక్కుంటారంటే మనం నమ్మాలా అని కొంచెం వ్యంగ్యంగా ఆయన మాట్లాడారు. అంటే ఆయన కూడా హీ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ ఇంటెలెక్చువల్. అంటే అందుకని ఓకే. దాని గురించి ఈ- నిజంగా మీరు అక్కడ నేను న్యూస్ పేపర్లో కూడా ఆ బొమ్మ చూశానండి. అదే. అది క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్వేర్కి ఏ మూలన రాదు అది. అసలు అదే. యాక్చువల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్వేరు ఇప్పటికిప్పుడే తయారవుతోంది. దాని పెద్ద ప్రొసీజర్ ఉందండి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, లేకపోతే మిలియన్స్ ఆఫ్, లేకపోతే కొన్ని కోటాను కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే. ఇప్పుడు చాలా అంటే కొత్త ఏం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 దేశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించినటువంటి బ్లూ ప్రింటింగ్ కానివ్వండి, ఆ, కొంత స్టార్టప్స్ కానివ్వండి చేస్తున్నారు. అదే. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేసి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఈవెన్ గత బడ్జెట్లో కూడా ఆ, సీతారామన్ గారు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు క్వాంటమ్ మిషన్కి వాళ్ళు కేటాయించారు. అదే. సో అది ఎంతవరకు ఆ, వాస్తవం రూపంలోకి వస్తుంది, అది ఆ 1,000 కోట్ల రూపాయలు ఏ మూలకు వస్తుంది అనేది అది ఎంతో మీరు చెప్పాలి. 10,000 కోట్ల 1,000 కోట్లు వాళ్ళు కేటాయించారు అవును. మొత్తం అవును. మీద క్వాంటమ్ మిషన్ కోసంగా. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అనే రాజధాని, రాబోయేటువంటి రాజధానిలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పునాది వేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. అదే. కానీ దాని హార్డ్వేర్ చాలా చాలా విషయాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిఫ్రిజిరేషన్ చేయాలి. ఆల్మోస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ జరగాలంటే కండక్షన్ అనేటువంటిది మామూలు మన వైర్లలో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి
సింపుల్ సెల్ ఫోన్లోనో లేకపోతే నేను వాడుతున్నటువంటి ల్యాప్టాప్ పీసీబీ బోర్డ్స్లో ఉన్నటువంటి సర్క్యూట్స్ కాదండి అవి. అదే అంటే వైర్ బేస్డ్ సర్క్యూట్స్ కాదు అవి. అదే అవంతా కూడా సూపర్ కండక్టింగ్ వైర్స్ ఉంటాయి. సూపర్ కండక్టింగ్ వైర్స్ అంటే అవి దాదాపుగా 4 కెల్విన్, అంటే మీరు మన మంచు నీళ్లు గడ్డగట్టేటువంటి ఉష్ణోగ్రతను 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటారు కదండి అదే సాధారణ పీడనం దగ్గర. ఇది 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అంతకంటే మీరు లోపలికి ఇంకా కిందికి సుమారుగా 269 డిగ్రీలు అదే తగ్గించుకుంటే కెల్విన్ అప్పుడు స్కేల్ అంటాం మాత్రమే కదండి మనం. కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ టెంపరేచర్. కెల్విన్ స్కేల్లో 4 కెల్విన్ అంటారు. సెల్సియస్ స్కేల్లో -269 డిగ్రీ సెంటిగ్రేడ్ అనాలి. అదే అక్కడ పోవాలంటే మీకు హీలియం లిక్విడ్ కావాలండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెస్ట్ ఏషియాలోను, అదే తర్వాత మిడిల్ హీలియం ఈస్ట్లోను దొరకట్లేదు. అదే ఉన్నటువంటి ఆ హెర్మోజ్ దాంట్లో అన్ని ఆగిపోవడం వల్ల ఈవెన్ హీలియం సరఫరా కూడా చాలా ఆగిపోయింది. ఈవెన్ అదే హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంఆర్ఐస్ పనిచేయట్లేదు అంటున్నారు. ఈవెన్ అదే ఐఐటీలోను, సెంట్రల్ యూనివర్సిటీస్లోను, అలాగే పెద్ద పెద్ద సిఎస్ఐ ల్యాబొరేటరీస్లోను వాళ్ళ దగ్గర ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయండి. న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. అంటే 400 మెగాహెడ్జ్ అని, 600 మెగాహెడ్జ్ అని. అదే అవన్నీ కూడా సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్. అక్కడ హీలియం లేకపోతే అవి ఆల్మోస్ట్ మూల పడిపోతాయి. అదే ఒకసారి మొత్తం అక్కడ హీలియం అంతా ఎండిపోతే మాత్రము అవి అసలు ₹1,00,00,000 ఖర్చు పెట్టినటువంటి ఆ పరికరాలను కూడా పనికి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. అదే అటువంటి సూపర్ కండక్టింగ్ మెషినరీ అవసరం అవుతుంది. అలాగే అల్ట్రా వాక్యూమ్ ఉండాలండి. అసలు అక్కడ పనిచేసేటువంటి వాటిలో వేరే కణాలు కానీ ఉండకూడదు. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ అంటేనే, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే, క్వాంటమ్ వరల్డ్ అంటేనే అదే అవి ప్రాథమిక కణాలతో ఆ, పనిచేస్తాయండి. అదే అంటే ప్రాథమిక కణాలని మనం పట్టుకొని బొమ్మ, ఇది మనం అంటాం చూసారా, ఆ, కోతి బొమ్మ, తోలు బొమ్మలు ఆటని. అదే ఆ తోలు బొమ్మలు ఎవరై అంటే బొమ్మలు కాదు, అదే ప్రాథమిక కణాలు, ఎలక్ట్రాన్లు, ఫోటాన్ కాంతి కణము, ఫోటాన్. అలాగే ప్రోటాన్ అంటే హైడ్రోజన్ ఆటములో ఉన్నటువంటి కేంద్రకం, దాన్ని ప్రోటాన్ అంటారు. అటువంటి ప్రోటాను, న్యూట్రాన్స్, అటువంటి లేదా కొన్ని అణువులు లేదా అదే పరమాణువులు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నట్టు అది. అంత మినియేచర్ స్కేల్లో మనం వాటితో మాట్లాడించాలి. వాటి అదే యొక్క వేదిక, వాటి యొక్క డ్రామా, వాటి యొక్క అదే మొత్తం ఆ ప్లాట్ఫామే వాళ్ళ ప్లాట్ఫామ్ అది. అటువంటి పరిస్థితుల్లో వేరే మలినాలు కానీ ఉండకూడదు. అందుకని ఏం చేయాలంటే అల్ట్రా హై వాక్యూమ్ క్రియేట్ చేయాలి. దానికే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ అంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయా లేదనేది ఒక వివాదాంశం. మరొకటి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, కేవలం ఇది మళ్ళీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది హార్డ్వేర్ టెస్టింగ్ ఫెసిలిటీ అన్నారు వాళ్ళు. అదే ఈవెన్ హార్డ్వేర్ తయారీ కావడం కాకుండా వాళ్ళే హార్డ్వేర్ టెస్టింగ్ అంటే అర్థం ఏంటి? హార్డ్వేర్ టెస్టింగ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ పెద్ద హార్డ్వేర్ ఉండాలి. అదే ఇప్పుడు ఒక డాక్టర్ విద్యార్థికి, ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి పాఠాలు చెప్పేటువంటి ఆయనకి ఎక్కువ వైద్యం తెలిసి ఉండాలి కదండి. అంతే ఒక కదండి. ఒక ఒక క్వాంటమ్ క్వాంటమ్ హార్డ్వేర్ని టెస్ట్ చేసేటువంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు అదే ఆ క్వాంటమ్ హార్డ్వేర్ ఎలాగైతే పనిచేస్తుందో అంతకంటే ఎక్కువ అభివృద్ధి కెపాసిటీ. చెందినటువంటి పరికరాలు కానివ్వండి, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉండాలి. ఇప్పుడు అదే మీరు చెప్తున్నటువంటి ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ అంత ఉందా లేదనేది సందేహాస్పదం. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ నాకైతే అర్థం కాదు. అదే అంటే ఇప్పుడు ఇది బేసిక్ టెస్టింగ్ ప్లాట్ఫార్మే కానీ ఈ హార్డ్వేర్ వ్యాలిడేషన్కి ఇప్పుడు మనకి ఈ క్యూబిట్ క్రంచింగ్ మిషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఐబిఎం వాళ్ళు వీళ్ళందరూ యూజ్ చేసే క్యూబిట్ క్రంచింగ్ మిషన్స్, అట్లాగే కోడ్స్ని క్రాక్ చేసే ఫెసిలిటీస్, ఇవన్నీ ఈ క్యూరింగ్ డిసీజెస్కి ఉపయోగించే ఆ స్థాయి కంప్యూటర్ కాదు ఇది. జస్ట్ ఊరినే ఇది ఒక నా ఇది టెస్టింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉందండి. దాని మీద ఏం చెప్తారు మీరు? అంటే నిన్న అక్కడ క్యూబిట్ ఇనాగరేట్ చేసి క్యూబిట్ అంటే మనకు తెలుసు కదండి, క్వాంటమ్ బిట్ అనుకుంటాను. బిట్ అంటే ఇంతకుముందు బైనరీ సాధారణ క్లాసికల్ 1 కంప్యూటింగ్ 0 మెథడ్లో అనేవాళ్ళు. 0 అండ్ 1 మాత్రమే వాడతారు. వాటి బిట్స్ అంటుంటారు. 8 బిట్స్ కాంబినేషన్ని, ఆ స్ట్రింగ్ని బైట్ అంటుంటారు. సో అదే కిలోబైట్, మెగాబైట్, జగాబైట్, మన టెరాబైట్స్ అని అనుకుంటాం. సో అట్లాగే ఇప్పుడు ఆ బిట్లు ఆ, ఇక్కడ 0 అండ్ 1 అంటే ఆన్ అండ్ ఆఫ్ పరిస్థితిలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు వెళ్తుంటూ ఉంటాయండి. క్వాంటమ్ మెకానిక్స్ వాడతారు కాబట్టి క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ ఫిజిక్స్ వాడుకుంటూ ఆ పరికరాలని లేదా ఆ పదార్థాలని లేదా కణాలని తరిఫీ చేస్తున్నారు కాబట్టి వాటికి ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటమ్ మెకానిక్స్ స్టేట్ని ఆ, 2 రూపాలుగా మార్చే పద్ధతిలో అవి ఎలా సూపర్ పొజిషన్ అయ్యాయి, స్టేట్ 1, స్టేట్ 2, ఈ రెండిట్లో పరస్పర మార్పిడి జరిగినట్లయితే
ఈ క్లాసికల్ 01 బదులు ఈ క్వాంటమ్ మెకానికల్ గా స్టేట్ ఎక్స్ స్టేట్ వైలోకి మార్చే విధంగా ఉంది కాబట్టి దాన్ని క్వాంటమ్ బిట్ అన్నారు. దాన్ని మీరు అన్నట్టు క్యూబిట్ క్యూబిట్ అంటారు. క్యూబిట్ అంతా. ఈ క్యూబిట్ పనిచేయాలంటే ఎక్కడైతే ఆ క్వాంటమ్ మెకానికల్లో పదార్థం ఉందో, పదార్థం అంటే పెద్ద పదార్థం కదా, మన ఏదో చక్కెర గిక్కెర ఏదో పెద్ద గుండు గుండ్రాయి లాంటిది కాదు. అదే. అది పరమాణువులు లేదా పరమకణాలు ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మీరు కోహరెన్స్ అనుకుంటారు. అంటే 10 ఉన్నాయనుకోండి, అట్లాంటివి 10 ఎలక్ట్రాన్ ఉన్నాయి లేదా 10 ప్రోటాన్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే మాట మాట్లాడాలి. మనం ఎట్లయితే పాటలు పాడేటప్పుడు వెనకల బ్యాక్గ్రౌండ్లో కోరస్ అంటారు చూడండి, బృందగానం ఉమ్, అంటారు కదా. ఉమ్, ఆ బృందగానం ఉన్నప్పుడు ఏంటి, అందరూ మనం జాతీయ గీత పాడతామండి. జాతీయ గీత పాడుతున్నప్పుడు మనం మొదటి లైన్ పాడుతున్నప్పుడు అందరూ మొదటి లైన్ పాడతారు, కానీ 10 మంది మొదటి లైన్ పాడుతుంటే మధ్యలో లైన్ ఇంకొక పాడారు అనుకోండి, అది ఉమ్, తలసెక్కగా ఉంటుంది కదా. అట్లా కాకుండా ఉమ్, ఒకే బాణీలో అన్ని క్వాంటమ్ పార్టికల్స్ బిహేవ్ చేస్తుంటుంటే వాటిని మనం ఏమిటంటే క్వాంటమ్ కొహెరెన్స్ ఉంటుంటాం. ఆ ఉమ్, క్వాంటమ్ కొహెరెన్స్ ఉంటేనే మీరు క్యూబిట్ పనిచేస్తుంటాయి. ఆ క్వాంటమ్ కొహెరెన్స్ లో ఉన్నటువంటి కణాన్ని మాత్రమే క్యూబిట్ అనుకుంటారు. అదే. కాబట్టి ఏ రకంగా మార్పు జరిగినా క్వాంటమ్ ఇన్కోహరెన్స్ అవుతుంది. ఆ ఇన్కోహరెన్స్ ను కనిపెట్టాలంటే చాలా చాలా సాధికారత, చాలా చాలా అభివృద్ధి చెందినటువంటి హార్డ్వేర్ అక్కడ ఉండాలి. అక్కడ వాళ్ళకు అది ఎంతవరకు ఉందో అనేది నాకు సందేహాస్పదమైన విషయం అండి. అదే. అంటే అసలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా వెరీ ప్రైమరీ స్థాయిలో ఉందంటున్నారు. ఇప్పుడు ఐబిఎం కానీ గూగుల్ కానీ వీళ్ళు కొంతమంది, అంటే ఆ సెనేరియో ఒకసారి చెప్తే దాన్ని బట్టి ఇక్కడ మన మన దేశంలో అసలు ఉన్న వనరులు వాటి గురించి కంపేర్ చేద్దాం. ఫస్ట్ అసలు ప్రపంచ స్థాయిలో ఏం జరుగుతుంది? ఒకటండి, భారతదేశంలో పనిచేస్తున్నటువంటి మనమంతా కూడా భారతీయ పౌరులుగా దేశభక్తి నిజాయితీగా ఉన్న వాళ్ళంగా మనం భారతదేశం ఇందులో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆకర్షిస్తుంటాము. అలాగే తెలుగు భాషలో నేర్చుకున్న వాళ్ళం, తెలుగు జాతిగా పుట్టిన వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరికరాలు, కంప్యూటింగ్ వ్యవహారాలు కూడా వచ్చినట్లయితే దాన్ని మనం ఆహ్వానిస్తాము, దానికి వెల్కమ్ చెప్తాము. అది ఎంతవరకు అవసరమో దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము జన విజ్ఞాన తరపున కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఒక అకాడమిక్ టీచర్ కానివ్వండి, మనం అంతా కూడా ఆమోదింపజేస్తాం. కాకపోతే మనం ఎక్కడున్నాం ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నట్టు అంతర్జాతీయ స్థాయిలో పోల్చుకుంటే ఐబిఎం కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అలాగే ఆస్ట్రేలియాలో కూడా కొంతమంది బాగా చేస్తున్నారు వాళ్ళు, అదే. జర్మనీలో చేస్తున్నారు, ఫ్రాన్స్లో చేస్తున్నారు. ఇలా ఆ, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆ హార్డ్వేర్ యొక్క స్థాయికి పోల్చుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళు మెడ వరకు ఉంటే మనం ఈవెన్ మనం పాదాల దగ్గరే ఆ, ఉన్నట్లు లెక్క, మోకాల కంటే కింద ఉన్నట్లు లెక్క. అదే. కాబట్టి ఏదో ఒక రోజు ఆ, మనం ఆ స్థాయికి చేరుకోవాలని మనం ఆశిద్దాము. కానీ వర్తమాన కాలంలో మాత్రము మన హార్డ్వేర్ యొక్క సాఫిస్టికేషను అంతర్జాతీయ స్థాయిలో లేదని చెప్పొచ్చండి. అదేనండి. అంటే ఇప్పుడు నిన్న వీళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా అరకొర ప్రయత్నాలే కానీ ఇప్పుడు ఆ స్థాయిలో పెంచే విధంగా ఉన్నాయంటారా? నిన్న వీళ్ళు ఆ, అది ఆ, నేను ఇక్కడ చూడకుండా నేను కామెంట్ చేయలేను, కానీ అదే. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన దేశాల్లో ఆ, వాళ్ళంతా హార్డ్వేర్ నిర్మిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా అంత ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఈవెన్ ప్రైవేట్ రంగం వచ్చినా వాళ్ళు ఏదో ల్యాండ్స్ కోసం దేనికోసం వస్తున్నారు, మనం చాలా చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ వరకు వాడుకున్నారు, తర్వాత ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్లో మనం వెనకబడి ఉన్నాం. ఇప్పుడు ఏఐ కానీ వీటన్నిటిలో కూడా. అంటే ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ నిజమే కొత్తగా వస్తుంది. దీనికి సంబంధించి పోనీ మానవ వనరులను మనం పెంచుకుని మానవ వనరులను పెంచుకోవడం ద్వారా మనం ఎక్సలెన్స్ అంటే వాళ్ళంతా పోనీ డబ్బు పెట్టి యంత్రాలు తయారు చేస్తే ఆ యంత్రాల మీద వర్క్ చేయడానికి, యంత్రాల మీద రీసెర్చ్ చేయడానికి కావాల్సిన మాస్టరీని సంపాదించినా సరే మనకు ఒక ఇది వస్తుంది కదా. ఇప్పుడు ఐటీ సర్వీసెస్లో మన ఇంజనీరింగ్ పిల్లలు ఒక స్థానం సాధించినట్టు అట్లాంటి ప్రయత్నాలు జరగాలి అంటే ఏం జరగాలంటారు? ఇప్పుడు అంటే ఇప్పుడు మన చదువులు మీరు అడే యాజ్ ఏ అకాడమిషియన్గా మీరు చూస్తున్నారు మన బేసిక్ సైన్సెస్, ఇప్పుడు ఫిజిక్స్ గురించి కానీ కెమిస్ట్రీ గురించి కానీ ఇప్పుడు ఏదైనా సరే అసలు చదవటం మానేశారు అందరూ, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ తప్ప. ఆ ప్రభుత్వం వైపు నుంచి కూడా అక్కడ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్లు లేరు, రీసెర్చ్ ఓరియంటేషన్ లేదు. అసలు ఇప్పుడు మొత్తంగా కూడా ఎట్లుందంటే ఈ ఏదో చంద్రబాబు నాయుడు అందరికీ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి బోధించే పరిస్థితి, అందరినేమో నోరు ఎలబెట్టి వినే పరిస్థితి కనపడుతుంది. అంటే నాకు ఆ, తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంటే అది నేను కొంచెం నా స్థాయికి నేను పెద్ద కామెంట్ చేశాను అని అనిపించినా సరే నాకు
అంటే అట్లా పరిస్థితి కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి? రెండు పాయింట్లు మీరు బాగా చెప్పారండి. ఒకటి ఏంటంటే ఆ, అంటే దాన్ని ఉభయతారకంగా నడవాలి. ఒకటి ఏంటంటే సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినటువంటి ఆల్రెడీ బాగా నేషనల్ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎన్పిఎల్, ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, అలాగే డిఓఈ అంటూ ఉంటాం కదా, అది కానివ్వండి, లేకపోతే డిఆర్డిఎల్ కానివ్వండి, ఇంకా గొప్ప ఐఐటీలు కానివ్వండి, వాటిల్లో ఒక ఈ మన ఈ సోకాళ్ళు స్టార్టప్స్ను ప్రోత్సహించాలి. హార్డ్వేర్లో ఎటువంటి అవసరాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయాలండి ఒకటి. ఇంకోటి ఏంటంటే మానవ వనరుల్ని సన్నద్ధం చేయాలి. మానవ వనరులు సన్నద్ధం చేయాలంటే వాళ్లకు ఆ, హై స్కూలు, ఇంటర్మీడియట్, బీటెక్ అయితే బీటెక్, లేకపోతే సైన్సెస్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీతో పాటుగా క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా వాళ్ళకు బోధన చేయాలి. ఇప్పుడు మీకు పీరియాడిక్ టేబుల్ని తీయేస్తున్నారు, హై స్కూల్లో పీరియాడిక్ టేబుల్ని తీయేశారు. అదే. పీరియాడిక్ టేబుల్ అర్థం కాకుండా ఎలిమెంట్స్ అర్థం కావు, ఎలిమెంట్స్ లోపల ఏమున్నాయో అర్థం కాదు, ఆ ఎలిమెంట్స్ కలిసి పదార్థాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలియదు. ఈ పదార్థిక పరిజ్ఞానం అంటే మెటీరియల్ సైన్స్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ని అర్థం చేసుకోలేరండి. అదే. కొన్ని ప్రైవేటు సంస్థలు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కళాశాలల కంటే ప్రైవేటు రంగ ఇంజనీరింగ్ కళాశాలలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ను పెట్టుకోవాల్సి వస్తుంది, అవి ఖర్చు అయిపోతుంటా ఉంటాయి, కన్జ్యూమర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు బేసిక్ సైన్సెస్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా బీటెక్, అది బీటెక్ ఇది అని చెప్పేసి కేవలం ఐటీలోనే ఒక 50 రకాలైనటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ను, తర్వాత ప్రొడక్షన్కి సంబంధించినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెటీరియల్ సైన్స్ కానివ్వండి, మెటలర్జీ కానివ్వండి, కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అవి పక్కన పెట్టేసి అన్ని ఐటీ బేస్డ్ వాటితో నడుపుతూ వచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మొత్తం దేశంలో ఉన్నటువంటి సంవత్సర సంవత్సరానికి లక్షలాది మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ పైకి వస్తుంటుంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక నాలెడ్జ్ మెటీరియల్ సైన్స్లో కానివ్వండి, బేసిక్ సైన్స్లో కానివ్వండి చాలా చాలా పూర్గా ఉంది. యాజ్ అ టీచర్ ఐ కెన్ ఆల్వేస్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పూర్ లాంగ్వేజ్, పూర్ అండర్స్టాండ్ దే ఆర్ హ్యావింగ్ అబౌట్ బేసిక్ సైన్సెస్. ఫండమెంటల్స్ కూడా తెలియకుండా ఉన్నారండి. కాబట్టి మీరు అన్నట్లు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసుకొని వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తుంటా ఉంటారు. అక్కడ ఏంటంటే బట్టి పెట్టేసి ఎట్లా కొట్లా జేఈలో ర్యాంక్స్ తెచ్చుకొని ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫండమెంటల్స్ సరిగా రాకుండా పోతున్నారు. వాళ్ళకి ఏదో డిగ్రీ ఇచ్చేసేసి, ఐటీ డిగ్రీ ఇచ్చేసి, ఒక ఏఐ డిగ్రీ అని ఒకటి, సిఎస్ అని ఒకటి రకాలుగా ఇచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అందులో ఆ యొక్క విషయాల్ని, హార్డ్వేర్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. హార్డ్వేర్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే కేవలం ప్రోగ్రామింగ్ రాస్తే సరిపోదు. క్లాసికల్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ ఆల్గారిథమ్స్ వేరు, క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్నటువంటి ఆల్గారిథమ్స్ వేరు. ఇక్కడ ఉన్నటువంటి ఆల్గారిథమ్స్ అంతా కూడా మీకు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ గురించి చెప్పాల్సి వస్తుంది, క్వాంటమ్ సూపర్ పొజిషన్స్ గురించి చెప్పాల్సి వస్తుంది, అలాగే బైనరీ సిద్ధాంతాల గురించి చెప్పాల్సి వస్తుంది, ష్రోడింజర్ ఈక్వేషన్ గురించి చెప్పాల్సి వస్తుంది, లాట్ ఆఫ్ వేవ్ పార్టికల్ డ్యువాలిటీ అనేది చెప్పాల్సి వస్తుంది. అలాగే ఎన్నో రకాలైనటువంటి ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఎలా పార్టికల్స్ స్టార్క్ ఎఫెక్ట్ అని దానికి గురవుతాయి, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జీమన్ ఎఫెక్ట్ అనే దానికి ఎలా గురవుతాయి అని చెప్పాలంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆశ్చర్యపోతారు, చాలా చాలా ఎన్ఐటీలు కూడా కెమిస్ట్రీని వీళ్ళ దాని చూసారా, ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ అంటారు చూసారా, ఈ బ్రాంచెస్ అంటారు చూసారా, వాటిని తీయేశారండి. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ అవసరం. మీకు 2024 నోబెల్ ప్రైజెస్ కెమిస్ట్రీలో ఎవరికి ఇచ్చారు, కంప్యూటర్ సైంటిస్ట్ వాళ్ళకి ఇచ్చారండి కెమిస్ట్రీ నోబెల్ ప్రైజెస్. సో దాని గురించి ఆ మధ్య నేను యూట్యూబ్లో కూడా ఇంటర్వ్యూలో మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాను నేను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మన విద్యార్థులకు, బీటెక్ విద్యార్థులకు సరైనటువంటి మోతాదులో సరైన విధానంగా ఫండమెంటల్స్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ చెప్తేనే వాళ్ళు రేపు రాబోయేటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్కి సిద్ధహస్తులు అవుతారండి, లేకపోతే వీలు కాదు. సో ఒకవైపున మీరు అన్నట్టు మన హ్యూమన్ రిసోర్సెస్ను బాగా మెరుగుపరచాలంటే ఆ ఆ స్థాయికి వాళ్ళు సమాయత్తం కావాలంటే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలోనే వాళ్ళు ఫండమెంటల్స్ బాగా నేర్పించాలి బేస్ సైన్సెస్లో. ఇంకో పక్కన ఏంటంటే హార్డ్వేర్ సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరిగి ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఆ క్వాంటమ్ మిషనరీ ఏమైతే ఉందో, హార్డ్వేర్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్లూ ప్రింట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఎందుకంటే ఇక్కడేమే
పేటెంట్ కాదండి, ఇవి కూడా చాలా ఓపెన్ సీక్రెట్స్ అని కూడా. మీకు కావాల్సిన ఏంటంటే రిఫ్రిజిరేషన్, తర్వాత అలాగే అల్ట్రా హై వాక్యూమ్ క్రియేషన్, అదే. మిగతా కూడా కాస్త ఫ్యాబ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ను చేయాల్సి ఉంటుంది. మరి ఫ్యాబ్రికేషన్ రంగంలో మనం ఇంకా ముందుకు పోకపోయినా కూడా హార్డ్వేర్ను కాపీ తీసుకోవడము పెద్ద కష్టమే కాదు. అటువంటి విధంగా ఆ హార్డ్వేర్ మిషనరీని డెవలప్ చేసుకోవడము, ఆ కండిషన్స్ని, క్వాంటమ్ కంప్యూటింగ్ అవసరమైన కండిషన్స్ని మెయింటైన్ చేసే విధంగా ఎలా మిషనరీ ఉండాలో అది ఆ, ప్ర- ప్రభుత్వ రంగ సంస్థలలో చేసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. చాలా తొందరగా మనం అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదేండి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటండి? అంటే మనం ముగించే ముందు మీ ముగింపు వాక్యం చెప్పండి. యాక్షన్స్ ఇంపార్టెంట్ అండి, వర్డ్స్ కాదు. కేవలం మాటలతో మనకు మిషనరీ రాదండి, చేతల్లోంచి వస్తుంది. కాబట్టి మాటలు మానేసి చేతల్లో ఏమైతే అవసరమో, దేనికి ఏది అవసరమో, ఏ విధమైనటువంటి మానవ వనరులు అవసరమో, ఏ విధమైనటువంటి ఆర్థిక వనరులు అవసరమో, ఏ విధమైనటువంటి సంస్థాగతమైనటువంటి పెట్టుబడులు, సంస్థాగతమైనటువంటి దాని అభివృద్ధి, సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు అవసరమో, ఆ రకంగా ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి వచ్చినట్లయితేనే తెలుగు రాష్ట్రాల్లో ఆ, తొందరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ మెకానిక్స్, లేదా క్వాంటమ్ కంప్యూటింగ్, లేదా క్వాంటమ్ వ్యాలీ స్థితులు, ఆ, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము ప్రభుత్వ రంగంలో ఆ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని బలోపేతం చేయాలి. దానికి అనుగుణంగా విద్యార్థి లోకానికి కూడా ఫండమెంటల్స్ ఆఫ్ బేసిక్ సైన్సెస్, ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ నాలెడ్జ్ని బాగా ఇవ్వాలి. విద్యారంగంలో పెనుమార్పు జరగాలి. ఈ అశాస్త్రీయ భావాలను తగ్గించుకుంటూ, తర్వాత వాళ్లకు ఏవైతే అవసరమో అటువంటి విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా విద్యా విధానం కూడా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. సో దీన్ని మీరు ఎడిట్ చేసి తర్వాత మీరు క్యాప్సూల్ లాగా మళ్ళా ఫైనల్ ఇది చేస్తారు కదా. అవునండి, మ్మ్. నేను మీకు నేను మీకు పంపిస్తాను. ఆ పవర్ పాయింట్ కొన్ని పంపించాను, బొమ్మలు పంపించాను. యాక్చువల్గా అవి కొన్ని అనిమేషన్ కూడా ఉన్నాయి. మీరు దాన్ని సార్ ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. చూస్తాను. అప్పుడప్పుడు అవసరమైతే ఎక్కడ పెట్టండి ఆ బొమ్మను. సరే మీకు సార్. పీపీటీ పంపించాను, మీ మెయిల్కు పంపించాను నేను. సరే సార్, యూజ్ చేస్తానండి నేను. ఓకే థ్యాంక్ అండి యూ. సత్యనారాయణ గారు, నైస్ థ్యాంక్ యూ. మీటింగ్ యూ. థ్యాంక్ యూ.